అయోధ్య రామమందిరం ప్రారంభం కావడం, భక్తులు అయోధ్యకి లక్షల సంఖ్యలో చేరుకోవడం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ల తర్వాత రాముడు తన జన్మస్థలంకి చేరుకోవడంతో రామభక్తులు తెగ సంతోషంలో ఉన్నారు. అయితే ఇదంతా ఇలా ఉంటే రామాయణం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ అందరికీ ఒక అనుమానం మాత్రం ఇప్పటికీ ఉందని చెప్పాలి. అదేంటంటే రామాయణంలో రాముడు తన ఇద్దరు వారసులైన లవకుశులకి పట్టాభిషేకం చేసిన తర్వాత లవకుశులు ఏమయ్యారు అనేది అందరిలో మిగిలిపోయిన ప్రశ్నగా మారింది. నిజానికి వారిద్దరూ ఏమయ్యారనేది మాత్రం చాలా వరకు ఎవ్వరికీ తెలియదు. కానీ వారికి సంబంధించి కొన్ని ఆధారాలున్నాయని తెలుస్తోంది. మరి ముఖ్యంగా పాకిస్తాన్లో లవకుశ శరీరాలు దొరికాయని తెలిసింది. అసలు ఇన్నేళ్ల తర్వాత లవకుశ శరీరాలు మళ్ళీ ఎలా దొరికాయి, ఇంతకీ ఇందులో ఎంత నిజం ఉంది, అసలు పట్టాభిషేకం తర్వాత లవకుశ ఎక్కడికి వెళ్లారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ కూడా చేయండి. పాకిస్తాన్లో ఉన్న లాహో నగరం అనేది శ్రీరాముడి వారసుడు అయిన లవుడి యొక్క నగరం అని తెలిసింది. నిజానికి రామాయణంలో రాముడు లవకుశులకి చెరొక రాజ్యాలు ఇచ్చి పట్టాభిషేకం చేయించి రాముడు తన అవతారంకి ముగింపు పలుకుతాడు. అంటే లవుడికి ఉత్తరం రాజ్యం, కుషుడికి దక్షిణం రాజ్యం వస్తుంది. అయితే రాముడు రాజ్యం వదిలాక కుషుడు అయోధ్య రాజ్యాన్ని పాలించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కుషుడికి కుముద్వాతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దీంతో వీరికి ఒక కుమారుడు జన్మించగా అతడికి అతిథి అని పేరు పెట్టారు. అలా కుషుడు వారసత్వం పెరుగుతూ వచ్చింది. అలా ఇప్పటికీ కూడా వీరి వారసులు ఉన్నారని తెలిసింది. అంటే కుషుడు వారసులు దక్షిణ భారతంలో ఉన్నారు. ఇక లవుడు కూడా లవపురి నగరంను నిర్మించాడని, కాలక్రమేణా అని లోహపురిగా పిలుస్తున్నారని, ఇక ప్రస్తుతం ఆ ప్రదేశం లాహో నగరం అని తెలుస్తోంది. ఇక ఇది వచ్చేసి పాకిస్తాన్లో ఉంది. అయితే లవుడు వారసులు కొంతకాలం తర్వాత గుజరాత్కి వెళ్ళి అక్కడ మేవాడ్లో స్థిరపడ్డారని తెలిసింది. ఇక ఇప్పటికీ కూడా లవుడు వారసులు అక్కడే నివసిస్తున్నారట. అయితే ఈ విషయాలన్నీ 2013లో బయటపడ్డాయి. 2013లో దసరా పండుగ సందర్భంగా రాజస్థాన్లోని జైపూర్ నగరంలో కొందరు కళాకారులు ఒక వేదికపై రామాయణ ఘట్టాన్ని నాటక రూపంలో చేశారు. నిజానికి అప్పట్లో పండుగల సమయంలో పల్లెటూరులో ఇలా దేవుళ్ల చరిత్ర గురించి అందరికీ తెలియజేయడానికి నాటకాలు వేస్తూ ఉండేవారు. అయితే జైపూర్లో కూడా రామాయణం నాటకం వేయగా ఆ నాటకమంతా అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా జరుగుతూ ఉంది. దీంతో ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని చూసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. కానీ ఆ సమయంలో అక్కడ ఒక ఘటన జరిగింది. అదేంటంటే ఆ నాటకం చూడటానికి వచ్చిన జనాలు అక్కడ కింద కూర్చొని ఉండగా ఆ గుంపులో ఒక ముస్లిం వ్యక్తి కూడా ఉన్నాడు. ఇక అతడు అక్కడ జరుగుతున్న రామాయణ నాటకం చూసి వెటకారం చేస్తూ గట్టిగా నవ్వాడు. రామాయణం అనేది కేవలం కల్పితమని, మీకెవరు చెప్పారు రామాయణం ఉంది అని, ఇదంతా ఒక అబద్ధమని అక్కడ అందరి ముందు నోటికొచ్చినట్లు మాట్లాడాడు. అయితే ఆ సమయంలో అక్కడ రాముని పాత్ర ధరించిన కేశవ శర్మ అనే వ్యక్తి ఆ ముస్లిం వ్యక్తి వైపు అలా కోపంగా చూసి, నీకు 10 రోజుల్లో రామాయణం నిజమని చూపిస్తాను, దీంతో నీలాగా రామాయణం కేవలం కల్పితం అన్న వారికి రామాయణం ఏంటో అని చూపిస్తాం, దీంతో నిజమే కదా అని తిరిగి వారి నోరుతోనే అంటారు అని ఆ ముస్లిం వ్యక్తికి ఛాలెంజ్ విసురుతాడు కేశవ శర్మ. దీంతో కేశవ శర్మ ఎలాగైనా రామాయణం నిజమని నిరూపించాలి అని రామాయణంకి సంబంధించిన ఆధారాలను వెతికే పనిలో లీనమయ్యాడు. అయితే ఆ సమయంలో కేశవ శర్మకి జైపూర్లో నివసించే కొంతమంది ద్వారా ఊహించని ఆధారం దొరుకుతుంది. అదేంటంటే లవుడు యొక్క వారసుడు గురించి కేశవ శర్మకి తెలిసింది. ఇక అతడు లవుడికి 307వ తరంకి చెందినవాడు. అతడి పేరు వచ్చేసి మహారాజు భవానీ సింగ్. అతడు జైపూర్లో నివసిస్తున్నాడు. అయితే కేశవ్ మహారాజ్ భవానీ సింగ్ దగ్గరికి వెళ్లి సనాతన ధర్మం గురించి ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవాలని వెళ్ళాడని అనుకుంటాడు. అలా మొత్తానికి కేశవ్ అతనికి దగ్గరికి వెళ్లి సనాతన ధర్మం గురించి చాలా విషయాలు తెలుసుకుంటాడు. అంతేకాకుండా పాకిస్తాన్లోని లాహోర్ నగరాన్ని కూడా శ్రీరాముని వారసులే స్థాపించాడని నిజాన్ని కూడా తెలుసుకుంటాడు. దాంతో కేశవ్ పాకిస్తాన్కి వెళ్లి అక్కడ దాగి ఉన్న రామాయణ రహస్యాలను కనిపెట్టి రామాయణం కల్పితం కాదు అనే విషయాన్ని నాస్తికులకి తెలియచేయాలనుకుంటాడు. కావాలంటే కేశవ్ ఆ ముస్లిం వ్యక్తికి రామాయణ సాక్ష్యాలను శ్రీలంక నుండి తెచ్చి చూపించొచ్చు. ఎందుకంటే శ్రీలంకలో రామాయణం నిజమని నిరూపించే ఎన్నో సాక్ష్యాలు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి కాబట్టి. కానీ కేశవ సనాతన ధర్మం కేవలం భారతదేశంలోనే కాదు, పూర్వం ప్రపంచమంతటా వ్యాపించి ఉండేదని, అలాగే ఈనాటి ముస్లిం దేశమైన పాకిస్తాన్ కూడా పూర్వం సనాతన ధర్మాన్ని పాటించేదని ముస్లిం వ్యక్తికి తెలియజేయాలనుకుంటాడు. దీంతో పాకిస్తాన్కు వెళ్లాలని అనుకుంటాడు కేశవ శర్మ. కానీ కేశవ శర్మకి అక్కడే అసలు సమస్య ఎదురైంది. అదేంటంటే కేశవ శర్మ ఒక హిందూ వ్యక్తి
పాకిస్తాన్లో ఉన్న లాహోర్ నగరానికి వెళ్ళడం అంటే అంత సులువు కాదు. ఎందుకంటే హిందువులను పాకిస్తాన్లో శత్రువులుగా చూస్తారు కాబట్టి. కానీ కేశవ శర్మ మాత్రం ఎలాగైనా వెళ్ళి సనాతన ధర్మం నిజం అని నిరూపించడానికి పాకిస్తాన్కి వెళ్ళడానికి గట్టిగా నిర్ణయించుకుంటాడు. దీంతో తన భారం మొత్తం ఆ శ్రీరాముడిపై వేసి ఆయనను తలుచుకుని వీసా కోసం అప్లై చేశాడు. అలా కేశవ శర్మకి 5 రోజుల పాటు పర్యటించేందుకు వీసా వచ్చింది. ఇక పాకిస్తాన్లోని లాహోర్ నగరం పాత పంజాబీ యొక్క రాజధాని. ఇక రావి నది కూడా వైపు ఒడ్డున ఉండే ఈ నగరం కరాచీ తర్వాత ఎక్కువ జనాలు ఉన్న అతిపెద్ద నగరంగా నిలిచింది. అందుకే అక్కడ ప్రజలు లాహోర్ నగరాన్ని పాకిస్తాన్ దేశపు గుండె అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రాచీన కాలానికి సంబంధించిన ఎన్నో విషయాలు, చారిత్రాత్మక కట్టడాలు లాహోర్ నగరంతో చాలా ముడిపడి ఉన్నాయి. ఇక శ్రీరామునితో కూడా లాహోర్ నగరం ముడిపడి ఉన్నందున విషయం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. పైగా దీని గురించి ఆధారాలు చూపిస్తే కానీ ఎవరు కూడా అంత త్వరగా నమ్మలేరు. ఇక వాల్మీకి మహర్షి రచించిన రామాయణం ప్రకారం శ్రీరాముడు జలసమాధి అయ్యే ముందు తన పెద్ద కొడుకు అయిన లవుడికి ఉత్తర భాగాన్ని, రెండో కొడుకు అయిన కుషుడికి దక్షిణ భాగాన్ని అప్పగించాడన్న విషయం ఇదివరకే తెలుసుకున్నాం. ఇక కుషుడు దక్షిణ కౌశల్ ప్రాంతంలో కుషావతి నగరాన్ని నిర్మించాడు. ఇక లవుడు ఉత్తరంలో లాహోర్ నగరంను నిర్మించాడు. ఇక లాహోర్ను పూర్వకాలంలో లవపురిగా పిలిచారని తెలిసింది. ఇక కేశవ శర్మ రామాయణ సాక్ష్యాలను వెతుక్కుంటూ లాహోర్కు వెళ్ళగా అక్కడ ఉన్న కొన్ని పురాతన కోటల్ని చూపిస్తున్నప్పుడు తనకి అక్కడ లవుడు ఉన్న ఒక ప్రాచీన కోట కనపడగా అక్కడ ఒక పెద్ద గుడి కూడా ఉందని గమనిస్తాడు. అయితే నిజానికి 1947 ముందు పాకిస్తాన్ భారతదేశంలో ఒకటిగా ఉన్న సమయంలో సిక్కులు ఈ కోటను నిర్మించారని తెలిసింది. ఇక పాకిస్తాన్ భారతదేశం విడిపోయిన తర్వాత పాకిస్తాన్లో మొత్తం ముస్లింలు ఉండడంతో ఈ ఆలయాన్ని పట్టించుకునేవారు లేకపోవడంతో ఇది పూర్తిగా మూతబడింది. అయితే కేశవ శర్మ ఎవరికీ తెలియకుండా పాడుబడ్డ కోటలోకి ప్రవేశించగానే అక్కడ ఒక దృశ్యాన్ని చూసి తన్ని తాను మైమరిచిపోయాడు. ఎందుకంటే ఆయన ఆ కోటలో చెక్కు చెదరకుండా ఉన్న లవుడి యొక్క సమాధిని చూసి ఆశ్చర్యపోయాడు. అంతేకాకుండా అక్కడే ఆయనకి ఆలయ గోడలపై కొన్ని అక్షరాలు కూడా కనిపించాయి. ఇక కేశవ శర్మ అది చూసి చదవడంతో అక్కడ లాహోర్ నగరాన్ని పూర్వం లవపురి అనే పేరుతో పిలుచుకునేవారని ఉంది. ఇక దీనిని కేశవ శర్మ స్వయంగా దగ్గరుండి చూడటంతో చాలా సంతోషంగా పొంగిపోయాడు. ఇక వెంటనే తనతో పాటు తెచ్చుకున్న కెమెరాతో ఆధారాలని బంధించాడు. అక్కడ ఉన్న మరికొన్ని ఆధారాలను కెమెరాలో రికార్డు చేసుకుని తిరిగి భారతదేశానికి వచ్చాడు. ఇక కేశవ శర్మ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తాను రికార్డు చేసిన ఆధారాలను అందరి ముందు రామాయణం గురించి హేళన చేసిన ఆ ముస్లిం వ్యక్తికి చూపించడంతో ఆయన సనాతన ధర్మం గురించి తెలుసుకుని అక్కడే కంటనీరు తెచ్చుకుంటాడు. ఎందుకంటే ఆ ముస్లిం వ్యక్తి అప్పటి వరకు పాకిస్తాన్ ఒక ముస్లిం దేశం కావున అక్కడ కేవలం ఇస్లాం మాత్రమే ఉంటుందని అనుకున్నాడు. కానీ అక్కడ 1000 సంవత్సరాల ముందే హిందూ రాజ్యం ఉండేదని తెలియడంతో తన తప్పు తెలుసుకుని క్షమించమని చేతులు పట్టుకుని కోరాడు ఆ ముస్లిం వ్యక్తి. దీంతో కేశవ శర్మ కూడా అతనికి రామాయణం ఉందని నిజం చూపించినందుకు చాలా సంతోషపడతాడు. ఇక పాకిస్తాన్లో ఉన్న లాహోర్ నగరం లవుడు నిర్మించాడని తెలిసింది. అయితే శ్రీరాముడి రెండవ కొడుకు అయిన కుశుడు దక్షిణ భాగాన్ని పరిపాలించగా ఆయన రాజ్యం ఇప్పుడు ఎలా ఉంది అనే విషయం మనం తెలుసుకుందాం. ఇక కుశుడు కుషావతి నగరంను నిర్మించగా అది ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఉంది. కుశుడు తన రాజ్యాన్ని దక్షిణం నుండి నలువైపులా వ్యాపింపజేశాడు. దీంతో థాయిలాండ్ రాజు కూడా ఈ రాజ్య వంశస్థులే అని తెలిసింది. అయితే కుశుడు దుర్జాయ అనే రాక్షసునితో యుద్ధం చేయగా కుశుడు దుర్జాయ చేతితో మరణించాడు. అయితే ఈ కుశుడు వంశానికి చెందినవాడే జైపూర్లో ఉండే భవానీ సింగ్ అని తెలిసింది. అలా ఇప్పటికీ శ్రీరాముడి వారసులు ఇంకా ఉన్నారు అని తెలుస్తోంది. మొత్తానికి సనాతన ధర్మం అబద్ధమని చెప్తూ తిరిగే వాళ్ళకి ఇంతకంటే మరో ప్రూఫ్ అవసరం లేదనే చెప్పాలి కదా. ఇక ఇదంతా ఇలా ఉంటే ఇటీవలే అయోధ్యలో ప్రారంభమైన రామ మందిరం ఇప్పుడు భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రాణ ప్రతిష్ఠ రోజు నుండి ప్రతిరోజు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి బాలరాముడిని దర్శనం చేసుకుంటున్నారు. ఇక వీరు కూడా శ్రీరామ భక్తులైతే అయోధ్య రామ మందిరం దర్శనం సౌభాగ్యం మీకు కూడా కలగాలని కోరుతూ జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.